నమస్తే, వెల్కమ్ టు సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్. సార్ 1980 అప్పటికి నేను పుట్టలేదు ఇంకా. February 2nd 1980 February 2nd అప్పట్లో రిలీజ్ అయ్యి శంకరాభరణం సినిమా అప్పట్లో కొన్ని సంచలనాలు నమోదు చేసింది. దాంతోపాటు కొన్ని రికార్డులు కూడా తన పేరిట నమోదు చేసుకుంది. దాని తర్వాత శంకరాభరణం సినిమా కూడా వచ్చింది, కొత్తగా వచ్చింది 2015-16 అనుకుంటా. నిఖిల్ అనే ఒక యువ హీరోతోని. కానీ ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయిపోయింది. సేమ్ సినిమా, సేమ్ నేమ్, బట్ కాన్సెప్ట్ డిఫరెంట్ అనమాట. బట్ సినిమా ఫ్లాప్ అయిపోయింది. కాకపోతే పాత శంకరాభరణం మాత్రం సూపర్ టాప్ హిట్ చేసి కొన్ని విజయాలు వేసింది. అయితే ఆ సినిమా సాధించిన విజయాలు ఏంటి, అసలు ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ పాత్ర ఏంటి, అసలు కంప్లీట్గా ఆ సినిమా ప్యాకేజీ అంటారంటే సినిమా విజయాలు ఏంటి, దానికి వచ్చిన అవార్డులు ఏంటి, సినిమా గురించి మొత్తం టోటల్గా మన ప్రేక్షకులతో కొంచెం చెప్పండి సార్. 1980 అంటే అది నాకు ఊహ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు అంటే బయట మార్కెట్ అనేది సినిమా ప్రపంచంలో కనుక చూస్తే, సినిమా ప్రపంచం ఆ టైంలో పూర్తిగా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హవా నడుస్తుంది. కమర్షియల్ హీరోస్ హవా నడుస్తుంది. సోమన్ బాబు, కృష్ణరాజు అలానే ఉండనే ఉన్నారు. అంటే అప్పట్లో ఏంటంటే 6 ఫైట్లు 6 పాటలు ఆ ఫార్ములా నడుస్తుంది. దాంతోపాటు కొత్త తరం కూడా వచ్చేసింది. 1978లో కొత్త తరం హీరోలు వచ్చేసారు. కమల్ హాసన్ వచ్చాడు, చిరంజీవి వచ్చాడు, రజనీకాంత్ వచ్చాడు. అంటే తమిళ్లోను, తెలుగులోను, కన్నడంలోను, హిందీలో కూడా మార్పు కనపడుతోంది. సో ఇటువంటి తరుణంలో 1980 February 2వ శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది. టైటిల్ కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది, మ్యూజిక్ అనేది ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తో రిలీజ్ అయినటువంటి సినిమా. ఈ రిలీజ్ అయిన తర్వాత సినిమా థియేటర్లో చూస్తే, నేను ప్రత్యక్షంగా చూశాను, ఫస్ట్ రోజు మొత్తం సినిమా హాల్స్ అన్నీ ఖాళీ, ఎవరు జనాలు లేరు. శంకరాభరణం సినిమానా అని చెప్పేసి ఎవరు వెళ్ళలా. అలాగా అంటే జనాలు ఉంటేనే అప్పట్లో సినిమాలకి వెళ్ళేవాళ్ళు. నేను చూస్తుండేవాడిని. అసలు ఫస్ట్ వీక్ చూసుకుంటే ఫస్ట్ 4 days జనాలు లేరు. వెళ్ళిన వాళ్ళు బయటకు రావటం, చాలా గొప్పగా ఉందని చెప్పడం ఎప్పుడైతే జరిగిందో 4వ రోజు 5వ రోజు నుంచి సినిమాకి నెమ్మదిగా జనాలు వెళ్ళటం ప్రారంభించారు. సెకండ్ వీక్ 3rd వీక్ వచ్చేప్పటికి టికెట్లు అసలు దొరకట్లేదు. ఆ పరిస్థితి వచ్చేసింది. సో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి, అప్పటికి నేను గుంటూరు డిస్ట్రిక్ట్ రేపల్లో నేను ఉన్నాను. ఆ టైంలో ఆ సినిమా థియేటర్లో నేను సినిమా చూశాను. ఆ సినిమా థియేటర్ పేరు పద్మావతి థియేటర్ని, ఇప్పటికీ ఉంది పద్మావతి థియేటర్. బహుశా క్లోజింగ్లో పెట్టారేమో తెలియదు, రేపల్లో. శంకరాభరణం ఆ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక కొత్త రకమైనటువంటి భావన కలగజేసింది, సెన్సేషన్. ఆ తర్వాత అదే టైంలో మోసగాడు అనేటువంటి ఒక సినిమా కూడా వచ్చింది. సోమన్ బాబు మెయిన్ హీరో, చిరంజీవి విలన్, కె రాఘవేంద్రరావు డైరెక్షన్, శ్రీదేవి హీరోయిన్, పెద్ద స్టారింగ్. సో అలాంటి సినిమాలు వచ్చినా కూడా శంకరాభరణం కొన్నటువంటి కలెక్షన్స్ ఏమాత్రం తగ్గల. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి అందులో పాటలు ఉంటాయి కానీ డ్యూయట్లు ఉండవు, ఫైట్లు ఉండవు. ఫైట్లు డ్యూయట్లు లేనిదే అసలు సినిమా ఆడదు అనేటువంటి ఒక నానుడి ఆ టైంలో ఉండేది. ఆ విధంగా పెద్ద బ్రేక్, చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత కాలక్రమేణా కనుక చూసుకుంటే ఇది 1980 February 2న రిలీజ్ అయినా దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా, ఎక్కడ ఒక శుభముహూర్తం జరిగినా ఈ శంకరాభరణం పాటలు వేస్తూ ఉండేవాళ్ళు. మొత్తం ఎక్కడైనా సరే అసలు శంకరాభరణం పాట విననటువంటి ప్రేక్షకుడు కానీ శ్రోత కానీ లేరు అంటే మనం ఆశ్చర్యపోవాలి. అంత పెద్ద సెన్సేషనల్, ఆ మ్యూజికల్ హిట్ అనమాట ఆ పాటలు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మలయాళం అన్ని భాషల్లో కూడా ఈ పాటలు అత్యద్భుతంగా రాణించాయి. మలయాళంలో అయితే దీన్ని డబ్ చేశారు, కానీ తెలుగు పాటలనే మలయాళంలో కూడా పెట్టినా కూడా మలయాళంలో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నాకు తెలిసినంత వరకు
ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎవరికైనా ఒక ఫైల్ మూవ్ చేసుకోవాలి లేదా చిన్న పని చేసుకోవాలి అంటే ఎంతో కొంత ఆమె ఇచ్చుకోవాలి, అంతే కదా. అంతే సార్. కానీ వాళ్ళకి పని కావాలి అంటే శంకరాభరణం టికెట్లు కనుక తీసుకెళ్ళి అధికారుల చేతుల్లో పెడితే ఆ పని అయిపోయేది, ఆ ఫైళ్ళన్నీ మూవ్ అయిపోయాయి. అంటే టికెట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి శంకరాభరణానికి ఉంది. అలాగే మన విశాఖపట్నంలో సంగం శరత్ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. అంటే సంగమేమో నాకు తెలిసి కింద ఉంటుంది, శరత్ థియేటర్ పైన ఉంటుంది. ఇది శరత్ థియేటర్లో ప్రదర్శితమవుతోంది. శరత్ అంటే మెట్లెక్కి వెళ్ళాలి. అదే టైంలో ఈ 1980లో చెప్తున్నా జరిగిన విషయం. కేహెచ్లో అప్పట్లో కార్డియాలజీ హార్ట్ పేషెంట్స్ అంటే కేహెచ్ఏ, ఇలా ప్రైవేట్ హాస్పిటల్ లేవు. ఒక ముసలావిడ, ఆవిడకి హార్ట్ ప్రాబ్లం, ఎక్కువ కాలం బతకదు. ఆవిడకి చివరి కోరిక ఒకటి కోరింది బంధువుల్ని వాళ్ళని, ఏంటంటే నేను శంకరాభరణం సినిమా చూడాలని. కానీ ఆవిడ తీసుకెళ్ళాలంటే అక్కడ మెట్లు ఉన్నాయి, మెట్ల మీద తీసుకెళ్ళడానికి అవ్వదు. అందుకని కేహెచ్లో ఉండేటువంటి ఆవిడ బంధువులు సంగం శరత్ థియేటర్ని రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒక్క షోకి శరత్లో ఉండే దాన్ని సంఘంకి మార్చారు. అప్పుడు సంఘంలోకి వెళ్ళి ఆవిడ ఆ సినిమా చూడటం జరిగింది. ఇది అప్పట్లో పేపర్లో వచ్చింది, న్యూస్ పేపర్లో. తర్వాత అందరూ కూడా దాని గురించి డిస్కషన్ చేసిన తర్వాత ఆవిడ మరణించాలి, అది వేరే విషయం. అంటే శంకరాభరణం అంటే అంత గొప్ప క్రేజ్ ఉందని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇప్పటిలాగా అప్పటికి దూరదర్శన్ లేదు, ఆల్ ఇండియా రేడియో మాత్రమే ఉండేది. శంకరాభరణం సినిమా రిలీజ్ అయినటువంటి ఒక 2 months తర్వాత జేవి సోమయాజులు అందులో ప్రధానమైనటువంటి ఆర్టిస్టు తెనాలి వచ్చారు. తెనాలి వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వాళ్ళు విజయవాడ కేంద్రంగా వాళ్ళు ఏం చేశారంటే మొబైల్ యూనిట్ తీసుకొని జేవి సోమయాజు గారిని తెనాలిలో ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే 15 నిమిషాల కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైంది. ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ రోజు ఆ ఇంటర్వ్యూ వినటానికి బయటికి వెళ్లకుండా, సినిమా థియేటర్లకు వెళ్లకుండా, సినిమా థియేటర్లన్నీ కూడా ఆ రోజు ఖాళీ, ఆయన ఇంటర్వ్యూ వినటానికి 15 నిమిషాలు రేడియో దగ్గర ఉండిపోయారు. అంటే శంకర శాస్త్రి పాత్ర ఎంత ప్రభావితం చూపించింది అని చెప్పి నేను ప్రత్యక్షంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. అయితే ఈయన తెనాలికి వచ్చినప్పుడు తెనాలిలో ఒక ఇంటి వాళ్ళ సొంత బంధువుల ఇంటి దగ్గరికి వచ్చారు. వచ్చి మేడక్కి అందరినీ కూడా పలకరించారు. పలకరించిన తర్వాత ఆయన చేతిలో సిగరెట్ ఉంది, ఆయన సిగరెట్ తాగుతారు. అయితే ఇది రియల్గా చూసిన వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. ఎందుకంటే శంకర శాస్త్రి క్యారెక్టర్ వేసినటువంటి జేవి సోమయాజులు అప్పటికి డిప్యూటీ కలెక్టర్. ఆయన డిప్యూటీ కలెక్టర్ సిగరెట్ కాలుస్తుంటే ఆయన చేసి మోకారు. ఆయన అందులో పాత్ర వేరు, క్యారెక్టర్ వేరు, ఆయన నిజ జీవితంలో ఉండేటువంటి ఆయన పాత్ర వేరు. కానీ ఆయన సిగరెట్ కాలిస్తే కూడా ఎవరు తట్టుకోలేకపోయారు ఆ రోజు. అదే అదంతా వింతగా చెప్పుకునేవాళ్ళు, ఆయన రియల్గా సిగరెట్ కాలుస్తారట అని. ఆ విధంగా అది కూడా ఒక సెన్సేషనే. అసలు ఈ సినిమా మొత్తం సెన్సేషనే. ఎందుకంటే ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర మంజు భార్గవి. మంజు భార్గవి ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ వేరు, మంజు భార్గవి అంతకుముందు వేసినటువంటి వేషాలు వేరు. మంజు భార్గవి అంతకుముందు చాలా సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు వేసింది. ఆవిడ వ్యాంప్ క్యారెక్టర్లు వేసేటువంటి మంజు భార్గవిని తీసుకొచ్చి ఒక శ్రోత్రీయమైనటువంటి సాంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో ఆమెను చివరి వరకు చూపిస్తారు. ఆ క్యారెక్టర్కి మంజు భార్గవి అంటే ఎవరు ఒప్పుకోలే, ఫస్ట్ పాయింట్. కానీ కె విశ్వనాథ్ మంజు భార్గవి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ పాత్ర ఆవిడకి ఇచ్చారు. ఆ పాత్ర ఎంతగా హైలైట్ అయిందంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంజు భార్గవి కోడళ్ళు వస్తున్న జాగ్రత్త అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో కూడా కొంత ఆవిడ కొంచెం వ్యాంప్ క్యారెక్టర్స్ నటిస్తారు. ప్రేక్షకులు అది కూడా తట్టుకోలేకపోయారు. శంకరాభరణంలో మంజు భార్గవిని చూసి, కోడళ్ళు వస్తున్న జాగ్రత్తలో మంజు భార్గవి క్యారెక్టర్ని చూసి తట్టుకోలేకపోయారు. దాంతో మంజు భార్గవి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక ముందు ఎప్పుడూ కూడా సాంప్రదాయమైనటువంటి హుందాతనం గల పాత్రనే నటిస్తాను తప్ప మీరు వ్యాంప్ క్యారెక్టర్లో నటించదని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు కూడా ఆవిడ అదే మాట మీద ఉండిపోయారు. సో శంకరాభరణంలో ఉన్నటువంటి క్యారెక్టరు మంజు భార్గవి సినిమా కెరీర్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. అలాగే ఈ సినిమాలో చంద్రమోహన్, రాజలక్ష్మి ఇద్దరు ఉంటారు.
రాజలక్ష్మి క్యారెక్టర్ కూడా చాలా సాంప్రదాయమైన పద్ధతిలో ఉంటుంది. అలాంటి రాజలక్ష్మి ఈ సినిమా అయిపోయిన తర్వాత రౌడీ రాముడు కొంటె కృష్ణుడు అనే సినిమాలో నటించింది బాలకృష్ణ పక్కన. సో ఎన్టీ రామారావు పక్కన శ్రీదేవి, తర్వాత బాలకృష్ణ పక్కన రాజలక్ష్మి. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే మోటార్ సైకిల్ మీద వెళ్ళటం, తర్వాత పంజాబీ డ్రెస్సులు మోడర్న్ డ్రెస్సులు వేసుకోవటం ఇలా ఉంటుంది. ఆ రోజు సమాజం అది కూడా యాక్సెప్ట్ చేయలేకపోయింది. రాజలక్ష్మిని శంకరాభరణంలో చూసిన తర్వాత ఆ క్యారెక్టర్లో తప్ప వేరే క్యారెక్టర్లో చూడలేకపోయారు. అందుకని దాదాపు 5 సంవత్సరాల పాటు ఆవిడ ప్రధానమైనటువంటి క్యారెక్టర్లు వేసిన మోడర్న్ క్యారెక్టర్లు ఎప్పుడు వేయలేకపోయారు ఆవిడ. అంత ఎఫెక్ట్ చూపించేసింది సినిమా. ఇది ఆ రోజు సమాజంలో శంకరాభరణం మీద చూపించినటువంటి ప్రభావాలు. అయితే అసలు ఈ సినిమా ప్రారంభించేటప్పటికి తాయరమ్మ బంగారయ్య అనే సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏడిద నాగేశ్వరరావు కె విశ్వనాథ్తో సినిమా తీయాలి అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు హీరో. అయితే ఈ సినిమా కథ ఎంచుకున్న తర్వాత శంకర శాస్త్రి పాత్రకి ఫస్ట్ అనుకున్నది అక్కినేని నాగేశ్వరరావు. ఓకే. అక్కినేని నాగేశ్వరరావు అప్రోచ్ చేయాలి. అక్కినేని నాగేశ్వరరావుకి కె విశ్వనాథ్కి మధ్య పడదు. వాళ్ళకి గతంలో కె విశ్వనాథ్ అంటే కొంత కోపం ఉంది అక్కినేని నాగేశ్వరరావుకి. దానికి కారణాలు ఏంటంటే మనకు తెలియదు. మొత్తానికి ఏమైందంటే ఆ విషయంలో ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేయలే, ఒప్పుకోలేదు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే శివాజీ గణేషన్ని అప్రోచ్ అయ్యారు. శివాజీ గణేష్ను ఈ సినిమాకి కూడా ఆయన కూడా కొన్ని కారణాల వల్ల చేయలే. మరి ఎవరిని పెట్టుకోవాలి? అప్పుడు కృష్ణరాజుని అప్రోచ్ అయ్యారు. కృష్ణరాజు అప్పుడు రెబల్ స్టార్, కటకటాల రుద్రయ్య ఇలాంటి సినిమాలతో మంచి పీక్ పీరియడ్లో ఉన్నాడు ఆయన. రెబల్ స్టార్ అంటే ఇక ఫైట్స్ అన్నీ తెలిసినవే. ఆయన కథంతా అన్నీ చాలా బాగుంది, కానీ ఇందులో నాకు డ్యూట్లు లేవు, ఫైట్లు లేవు, ఏం లేవు. నేను కనుక నటిస్తే నా వల్ల మీకు సినిమా పాడైపోతుంది. నన్ను రెబల్ స్టార్గా చూసినటువంటి ప్రేక్షకులు ఇలాంటి శంకర శాస్త్రి పాత్రలో చూస్తే యాక్సెప్ట్ చేయరు, ఫెయిల్యూర్ అయిపోతే మొత్తం మీకు డబ్బులు పోతాయి అని చెప్పి ఆయన కూడా యాక్సెప్ట్ చేయలే. అప్పట్లో ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదంటే పర్చేస్ చేసేవాళ్ళు సినిమాని, కొనుగోలుదారులు. మొన్న ఒకసారి నేను చెప్పాను అసలు నిర్మాత ఎవరంటే అని నేను ఒక వీడియో చేశాను. అందులో అప్పుడు మన రాష్ట్రానికి 23 జిల్లాలు ఉండేవి. 23 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేసేవాడంటే ఫైనాన్స్ చేసేవాడు. ఫైనాన్స్ చేసి ఆ సినిమాని పెట్టుబడి పెట్టేవాడు. కానీ ఈ సినిమాకి పెట్టుబడి ఎవరు పెట్టాల, నిర్మాతే పెట్టుకున్నాడు ఏడిద నాగేశ్వరరావు. ఓకే. పెట్టి దాన్ని జిల్లాల వారిగా అమ్మాలి. ఈ సినిమా అయిపోయిన తర్వాత నడిగర్ తిలకం అని చెప్పి చెన్నైలో నడిగర్ తిలకం ఆఫీస్ ఒకటి ఉంది, ఒక ఇది అక్కడ వేశారు ఈ సినిమా. వేస్తే అక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ అందరూ వచ్చారు. వచ్చి ఈ సినిమా చూసి వాళ్ళు ఏమన్నారంటే ఇందులో మంజుబార్కు బదులు జయమాల్ ఉంటే బాగుంటుంది అని అన్నారు. తర్వాత ఇందులో ఫైట్లు లేవు, ఇదేం సినిమా అన్నారు. తర్వాత ఈ సినిమాకి ఏమాత్రం ఆదరణ ఉండదు, కానీ అసలు డబ్బులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలా. సినిమా 3 నెలల పాటు ఆగిపోయింది. సినిమా రిలీజ్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో తన సొంత డబ్బులతో తను రిలీజ్ చేసుకున్నాడు. కొనడానికి చాలా తక్కువ రేటుకి అమ్మేశాడు జిల్లాలకి. కొన్ని జిల్లాలు ఆ తక్కువ రేటుకి అమ్మేలా కూడా కొనలేదు. కాకపోతే ఆ జిల్లాలు తన చేతుల్లో ఉన్నాయి. అదే టైంలో ఈ సినిమాలో చంద్రమోహన్ కూడా నటించాడు. చంద్రమోహన్కి అప్పుడు రెమ్యునరేషన్ ₹1,00,000. ₹1,00,000 ఏడిద నాగేశ్వరరావు ఎక్కువే. అప్పుడు చంద్రమోహన్ మంచి పీక్ పీరియడ్లో ఉన్నాడు, చాలా ఎక్కువ. చంద్రమోహన్కి ₹1,00,000. అప్పుడు ₹1,00,000 ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ ఏడిద నాగేశ్వరరావు దగ్గర డబ్బులు లేవు. అందులోనూ కె విశ్వనాథ్ కూడా డబ్బులు తీసుకోవాలా. వాళ్ళ ఒప్పందం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి లాభాలు వస్తే అప్పుడు డైరెక్టర్ డబ్బులు తీసుకుంటాడు. కానీ ఈ షరతు చంద్రమోహన్కి లేదు. చంద్రమోహన్కి ₹1,00,000 ఇవ్వడానికి డబ్బులు లేక తమిళనాడు రైట్స్ ఇస్తానని చెప్పి ఆయన అడిగాడు. నాకు రైట్స్ వద్దు, నాకు డబ్బులే కావాలి అంటే ఆయన దగ్గర ఉన్న కొంత పొలం అమ్మి ఆ ₹1,00,000 ఇచ్చాడు ఆయన. ఇచ్చి ఈ తమిళనాడు రైట్స్ని మనోరమ అని ఒక హీరోయిన్ కాదు, ఆవిడ యాక్టర్. ఆవిడ ఒకప్పుడు హీరోయిన్ కింద వేశారు, తర్వాత ఆర్టిస్ట్ కింద ఉన్నారు. ఆవిడకి ఇచ్చారు ₹1,00,000. ఆ ₹1,00,000 ఆవిడ తమిళనాడులో రిలీజ్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చాయి, విపరీతమైనటువంటి. మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఆడిందో
తమిళనాడులో అంతకంటే రెట్టింపు ఆడింది ఆ సినిమా. విపరీతమైన లాభాలు వచ్చాయి మనోరమకి. ఆ తర్వాత చంద్రమోహన్ అనుకున్నారట, నేను ఈ సినిమా తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి. అంటే ఒక్కొక్క లక్ ఆ రకంగా ఉంటుంది. అలాగే ఈ సినిమా ఏమని శంకర శాస్త్రి అని ఒక వీణ వాయించేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఏమని శంకర శాస్త్రి. ఆయన స్టోరీ మీద ఈ సినిమా తీసుకున్నారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ యాక్చువల్గా విజయవాడలో రామకృష్ణ పంతులు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన జీవితం ఆధారంగా, అంటే బాలమురళీకృష్ణకి గురువు గారు ఆయన. 1942లో యాక్చువల్గా ఒక స్టేజ్ మీద త్యాగరాజ కీర్తనలో పాడేటువంటి సమయంలో ఆయన గొంతు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. అందుకని ఏం చేశారంటే 12 సంవత్సరాలైనటువంటి బాలమురళీకృష్ణని స్టేజ్ మీద పాడించారు. పాడిస్తే ఆ సంఘటనని కొద్దిగా మార్చి ఈ క్లైమాక్స్లో వాడుకున్నారు. అక్కడ కూడా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే ముందు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు చిన్నశంకరం అంటే తులసి ఆ క్యారెక్టర్ వేశారు. చిన్నశంకరం ఆ పాట పాడంగానే ఆయనకి కాలికి గండపెండారం తొలగేటువంటి సమయం ఉంటుంది. ఆ తర్వాత హార్ట్ అటాక్తో చనిపోతాడు జేవి స్వామిరాజు సినిమాలో శంకర శాస్త్రి. ఈ క్లైమాక్స్ ఆ రియల్గా జరిగినటువంటి సంఘటన వాళ్ళు ఆధారంగా తీసుకున్నారు. ఈ చిన్నశంకరం ఈ క్యారెక్టర్కి తులసి అనే ఆర్టిస్ట్ని తీసుకున్నారు. తర్వాత వీడు హీరోయిన్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈవెన్ని అబ్బాయినే భావించారు అందరూ. ఎందుకంటే ఒక అమ్మాయిని కానీ అమ్మాయిలు అబ్బాయి యాక్ట్ చేస్తున్నారు కానీ అప్పుడు సమాజంలో ఎవరికీ తెలియదు. కాబట్టి తులసి కూడా తర్వాత 4 స్తంభాల ఆట ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టి అది కూడా ఒక సెన్సేషనే. తర్వాత ఇదే సినిమా ఇదే క్లైమాక్స్లో మంచు వరకు కూడా చనిపోతుంది, హార్ట్ అటాక్తో చనిపోతుంది. ఒకే క్లైమాక్స్లో ఇద్దరు హార్ట్ అటాక్తో చనిపోతారు. అయితే అప్పట్లో ప్రేక్షకులు కొంత ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేయలేపారు. కానీ తర్వాత ఆ సినిమా క్లైమాక్స్ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇది సంగీత ప్రధానమైనది. కేవి మహాదేవన్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దీనికి పాడారు పాటలు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి సంగీతం రాదు. ఇది చాలామందికి ఇప్పుడు చెప్తే నవ్వుకుంటారు కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి సంగీతం రాదు, అప్పటికి రాదు. ఇది కర్ణాటక సంగీతం బేస్డ్ ఇది. కాబట్టి ఈ పాటనే పాడనని చెప్పాడు ఆయన. చెప్తే కె విశ్వనాథ్ పట్టు వదలకుండా వాళ్ళిద్దరు కజిన్స్ అవుతారు. ఒకనొక టైంలో కె విశ్వనాథ్ ఇంకా మాట వినకపోతే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కె విశ్వనాథ్ చెప్పారట. ఆయన కూడా బాబాయ్ అవుతారు ఆయనకి, సో పెద్దనాన్న అవుతారు. సో చెప్తే ఇంకా తండ్రి బలవంతం మీద కాదనలేక ఈ సినిమాకి పాట పాడాడు. ఇది జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా జాతీయ స్థాయిలో మంచి గాయకుడిగా అవార్డు వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం కెరీర్లో మర్చిపోయినటువంటి సినిమా ఏదైనా ఉంది పాటల్లో అంటే అది శంకరాభరణం సినిమా. అలాగే శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన తర్వాత కర్ణాటక సంగీతాన్ని చాలామంది నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతం మీద అభిలాష పెరిగింది. అప్పటికే మన భారతదేశానికి ఈ వెస్ట్రన్ మ్యూజిక్ తాకిడి ఎక్కువైపోయింది. వెస్ట్రన్ మ్యూజిక్ సినిమా కాన్సెప్ట్ కూడా అదే. వెస్ట్రన్ మ్యూజిక్తో కంపేర్ చేస్తూ మన భారతదేశంలో ఉండే సంగీతం ఎంత గొప్పది అని చెప్పేటువంటి సినిమానే శంకరాభరణం. దాంతో చాలామంది అప్పట్లో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్, పొలిటీషియన్స్ వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ పిల్లలకి కంపల్సరీ మ్యూజిక్ నేర్పించడం మొదలుపెట్టారు. సో నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఈ శంకరాభరణం ఈ సినిమా తర్వాత చాలామంది వీణ కొనుక్కోవటం, వీణ తర్వాత పాటలు పాడటం, త్యాగరాజ కీర్తనలో పాడటం ఇవన్నీ కూడా ఈ సినిమా తర్వాత ఎక్కువగా మొదలయ్యాయి. అలాగే హరికథ కాలక్షేపం ఇలాంటి విషయాల్లో కూడా అనేక మంది కచేరీలు కూడా పెట్టడం కూడా నేను శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడటం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శంకరాభరణం సినిమాకి ప్రీమియర్ షో వేశారు. ప్రీమియర్ షో వేసినప్పుడు అప్పటికి కోతల రాయుడు సినిమా రిలీజ్ అయింది. కోతల రాయుడు సినిమా రిలీజ్ అయింది. కోతల రాయుడులో చిరంజీవి నటించారు. మంజుబార్కు కూడా అందులో క్యారెక్టర్ వేశారు. మంజుబార్కు ఏం చేశారంటే చిరంజీవిని పిలిచారు. అప్పటికి ఇంకా చిరంజీవికి పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే ఆ ప్రీమియర్ షోకి చిరంజీవి పక్కన మంజు భార్గవి మిగతా అంతా కూర్చొని ఉన్నారు. సినిమా క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎవరి కళ్ళమ్మటైనా నీళ్ళు వస్తాయి.
ఆ సినిమా క్లైమాక్స్ ఎవరికైనా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అలాగే చిరంజీవి కూడా సున్నిత మనస్కుడు, చిరంజీవికి కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చేటప్పటికి ఆయనకి పక్కన ఉన్న మంజుబాబుకి ఉన్నారు కదా, ఆ చీర తీసి కళ్ళకి ఆ కళ్ళమట నీళ్ళు తుడుచుకుంటున్నారు. ఇందులో లైట్లు ఆన్ చేశారు. చేసేవాడికి అల్లు రామలింగ ఫ్యామిలీ అప్పుడే అటు వెళ్తోంది. చూశారు వాళ్ళు. ఓకే. ఈ కళ్ళనీళ్ళు ఇలా తుడుచుకోవడం పక్కన పెడితే ఈ చీర చెంగు పట్టుకోవడం కనబడింది. అంటే రొమాంటిక్ హీరో అని అనుకున్నారు అందరూ. అది నెమ్మదిగా వాళ్ళ నాన్నగారి దాకా వెళ్ళింది. ఆ తర్వాత తొందరగా పెళ్లి కూడా చేశారు చిరంజీవికి. సో చిరంజీవి పెళ్లి అవ్వడం కూడా శంకరాభరణం సినిమా కారణం. అంటే అంటే వాళ్ళు కొత్త హీరోలు కదా, దెబ్బకని అట్రాక్షన్లో పడతారు, పెళ్లి చేస్తే కట్టుదిట్టంగా ఉంటారన్న భావన అప్పట్లో సమాజంలో ఉండేది. సో చిరంజీవి పెళ్లికి శంకరాభరణం పేమెంట్ షో కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయింది. ఆ విధంగా దీన్ని మళ్ళీ హిందీలో తీశారు ఈ సినిమాని. అయితే జయప్రదకి ఒక కోరిక ఉండిపోయింది, మంజు భార్గవి క్యారెక్టర్ తెలుగులో చేయాలని ఆవిడ అనుకుంది. కానీ అప్పటికి కాల్ షీట్ ప్రాబ్లం వల్ల జయప్రద క్యారెక్టర్ చేయలేకపోయింది. అయితే జయప్రద అంటే ఒక అభిమానం కే విశ్వనాథ్కి, ఎందుకంటే సిరిసిరి మువ్వ ఇలాంటి సినిమాల్లో ఆయన అవకాశం ఇచ్చారు. అది హిందీలో మాత్రం మంజు భార్గవి క్యారెక్టర్ జయప్రద చేశారు. అలాగే జేవి సోమయాజులు క్యారెక్టర్ని గిరీష్ కర్నాడ్ హిందీలో చేశారు. కానీ హిందీలో ఆ సినిమా పెద్ద గొప్పగా ఆడలేదు, ఎందుకంటే తెలుగులో అంత సక్సెస్ రాలేదు. ముఖ్యంగా జేవి సోమయాజులు ఈ సినిమా తర్వాత ఆయన దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు రాజ్యమేలాడు. ఆయన అనేక క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నీ కూడా ఆయన చేశాడు. పైగా ఆయన గొంతు చాలా గంభీరంగా ఉంటుంది. అవును సార్. అది బేస్ వాయిస్, ఆ టోను. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం చెప్పారు, ఎవరికైనా పాడటం నాకు ఈజీ, కానీ జేవి సోమయాజుల టోన్ని ఇమిటేట్ చేయటం పాడటం నాకు చాలా కష్టం. ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, కృష్ణ, సోమబాబు ఎవరి వాయిస్ అయినా ఆయన ఇమిటేట్ చేసేవాడు. కానీ జేవి సోమయాజుల గొంతు చాలా గంభీరంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ పాట పాడాలంటే నాకు చాలా కష్టం అని చెప్పి కూడా చెప్పారు. ఆ టైంకి ఆయన డిప్యూటీ కలెక్టర్ ఆయన. అలాగే ఆయన వాళ్ళ బ్రదరు రమణమూర్తి అని, ఆయన కూడా సినిమా ఆర్టిస్టు, రంగస్థల నటుడు. ఏదో నాగేశ్వరరావే ఈ నాటకాలు చూసి జేవి సమాజంలో బాగుంటారని చెప్పి ఆ సినిమాకి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత వంశవృక్షం, ఇలా చాలా పెద్ద పెద్ద సినిమాల్లో ఆయన నటించారు. దాదాపు 90 దశకం దాటేంత వరకు కూడా ఆయన అద్భుతమైనటువంటి సినిమాలో నటించారు. సిరీస్లో కూడా నటించారు. నేను ఇంటర్మీడియట్ బీవీకే కాలేజీలో చదువుతున్నప్పుడు, నేను సీనియర్ని, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో ఒక అబ్బాయి వచ్చాడు అడ్మిషన్కి. అందరూ చుట్టూ మూగున్నారు. ఏంటని చెప్పి నేను వెళ్తే అతను జేవి సోమయాజులు వాళ్ళ అబ్బాయి. జేవి సోమయాజుల అబ్బాయి అడ్మిషన్కి వచ్చాడు. వస్తే ఆ రోజు బీవీకే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు అతను. సో నాకు జూనియర్, 1 ఇయర్ జూనియర్ జేవి సోమయాజుల వాళ్ళ అబ్బాయి. నాకు అతన్ని చూసినప్పుడు నాకు ఆ శంకరాభరణం సినిమానే గుర్తుకొచ్చింది. సో ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా కాలం, ఇప్పటికి కూడా 44 సంవత్సరాలు దాటినా కూడా చాలామందికి ఇప్పటికీ ఆ పాత్రలు గుర్తుండిపోతాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడు చంద్రమోహన్ లేరు అందులో. అలాగే ఆ సినిమా తీసినటువంటి కే విశ్వనాథ్ లేరు. అలాగే ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు లేరు. చాలామంది ఆర్టిస్టులు లేరు ఇప్పుడు. కానీ ఆ సినిమా చూసినప్పుడు మాత్రం నాకు మళ్ళీ 1980లో అది సాధించిన రికార్డులు, ఆనాటి సమాజం, ఆ పెళ్ళిళ్ళలో పెట్టే రికార్డులు, ఇవన్నీ కూడా నాకు గుర్తుకొస్తాయి. ఎప్పుడో కానీ ఇలాంటి సినిమాలు రావు. అది ఒక్కొక్క తరానికి, ఒక్కొక్క యువతరానికి గుర్తుండిపోయే సందర్భంలో అలాంటి సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాలు మళ్ళీ మన జీవితంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో ఇది ప్రేక్షకులందరికీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో చాలా విషయాలు కొంతమంది తెలుస్తుంటాయి, కానీ సాధ్యమైనంత వరకు నా అనుభవాలు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియచేయడానికే నేను ఈ శంకరాభరణాన్ని చెప్పడం జరిగింది. సో బాగా చెప్పారు సార్. మీకు చెప్తుంటే ఇంటికి వెళ్ళి ఎంత మీకు సినిమా చూద్దామని చెప్పి ఎందుకంటే మీరు చెప్పారు అంటే ఒక్క సినిమాలో ఇన్ని అద్భుతాలు జరిగాయా అనిపిస్తుంది. ఒక్క సినిమాతో ఇంటికి ఎంత మీకు సినిమా చూద్దామని చెప్పి ఆ థాట్స్ వస్తున్నాయి. ఎందుకంటే శంకరాభరణం కొత్త సినిమా చూసాం, అది పెద్ద. ముఖ్యంగా ఈ సినిమా గురించి ఒక విషయం చెప్పాలి సార్. అల్లు రామలింగయ్య అంటే చాలా మందికి కామెడీ. అవును సార్. ఆయన కామెడీ ఆర్టిస్ట్ గానే చూస్తారు. కానీ ఈ శంకరాభరణం సినిమాలో కే విశ్వనాథ్ ఇచ్చినటువంటి పాత్ర అల్లు రామలింగని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ సినిమాలో శంకర శాస్త్రి క్యారెక్టర్కి
ఎవరు కూడా అడ్డు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఒకే ఒక ఫ్రెండ్ ఉంటాడు, అడ్వకేటు. అతను మాత్రం శంకర్ శాస్త్రికి తప్పు ఒప్పు అన్నీ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్గా. అందులో ఆయన నటన చాలా అద్భుతం. అల్లు రామలింగయ్య వేసినటువంటి సినిమాల్లో ముత్యాల ముగ్గు ఎంత గొప్పదో, శంకరాభరణం కూడా అంత గొప్పది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ తర్వాత ఆయన శుభలేఖ లాంటి సినిమాల్లో వేసిన చాలా తక్కువ సినిమాల్లో అలాంటి గొప్ప నటన ప్రదర్శించాడు. అందులో శంకరాభరణం కూడా నా దృష్టిలో అందులో ఇద్దరు హీరోలు, ఒకరు జేవి సోమయాజు ఒక హీరో అయితే అల్లు రామలింగయ్య వన్ ఆఫ్ ది హీరో ఆ సినిమాకి. అంత గొప్పగా రిత్తికెట్టించాను. ఒకసారి నువ్వు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మన యూట్యూబ్లో కూడా లభ్యమవుతుంది. నువ్వే కాదు మన ప్రేక్షకులు కూడా మరొకసారి శంకరాభరణం సినిమా చూస్తే ఆ పాత మధురాలు మీకు గుర్తుకొస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.